Hi dear friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2024లో ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ అయితే ఇవాళ జరగబోతుంది. క్వాలిఫైయర్ 1 అంటే ఈ టీంలో టాప్ 1-2 టీమ్స్ అయితే తలపడబోతున్నాయి. అండ్ ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే ఎలాంటి వర్షం పడే అవకాశాలు లేనట్లు వెదర్ రిపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇవాళ క్వాలిఫైయర్ 1 కాబట్టి ఇవాళ గెలిచిన టీం డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళడం అనేది ఉండదు. అది ఎలిమినేటర్లో రేపు జరిగే ఎలిమినేటర్లో మ్యాచ్ విన్నర్తో ఆడుతుంది. అక్కడ గెలిచినా కూడా డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళొచ్చు. ఇదే మీకు టాప్ 2లో ఉంటే ఒక బిగ్ అడ్వాంటేజ్. ఇవాళ ఎస్ఆర్హెచ్ అయితే ఒక సూపర్ ఫామ్లో ఉన్న టీం బ్యాటింగ్ పరంగా ఇవాళ ఆడబోతుంది. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకునేవారంతా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. సో మన సబ్స్క్రైబర్ అయిన వినీత్ కూడా ఇలా చెప్పమని స్పెషల్గా కామెంట్స్లో రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే నేను ఇలా చెప్పినప్పుడల్లా ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అతను ఫీల్ అవుతున్నాడు. సో అందుకోసం కూడా నేను మళ్ళీ చెప్పాను ఇది. ఒకసారి వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుస్తుంది. అండ్ ఇవాళ ఎవరి ఆట కోసం మీరు వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో ఇవాళ మ్యాచ్ కనుక మీరు చూసినట్లయితే గెలవడం అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి మ్యాచ్ ఇవాళ టెన్షన్ లేకుండా ఆడొచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్లో రాహుల్ త్రిపాఠి వచ్చి చేరాడు. అతడు కూడా మరొక సునామీలో ఆడుతున్నాడు. సో ఇప్పటికే ఎస్ఆర్హెచ్ అయితే టోటల్ ఐపీఎల్ ఎలా ఆడాలి అనే దాన్ని మార్చేశారు. వన్డేలోనే ఒకప్పుడు 300 కొట్టడం చాలా కష్టం, కానీ ఇప్పుడు T20లో కూడా 280 దాటొచ్చు అని చెప్పి పదే పదే నిరూపించారు. 220, 230, 240, 250 అనేవి చిన్న స్కోర్స్ అనేలా చేశారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఒక ఫెంటాస్టిక్ హిట్టింగ్ అని చెప్పొచ్చు. వీళ్ళ హిట్టింగ్లో పడి రాహుల్ త్రిపాఠి కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. అతన్ని అయితే పక్కన పెట్టేశారు. సో అతడు మళ్ళీ తను ప్రాక్టీస్ చేశాడు అండ్ పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడాడు. సో ఇది ఎస్ఆర్హెచ్కు చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. బ్యాటింగ్తోనే ఎదుర్కోవాలి కేకేఆర్ని. ఎందుకంటే బౌలింగ్ ఒక్క రోజులో మారేది కాదు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ పరంగా కాస్త వీకే, ఎవరు కాదని లేని విషయం. అండ్ కేకేఆర్లో కూడా చాలా సూపర్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే బ్యాటింగ్ ఖచ్చితంగా ఫెంటాస్టిక్గా ఉండాలి. సో ఇవాళ గెలవడం అనేది అత్యంత ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటి మ్యాచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళిపోతే ఎలాంటి టెన్షన్ ఉండదు. లేకపోతే మీకు రేపు జరిగే ఎలిమినేటర్లో ఆర్సీబీ గెలిచే అవకాశాలు 90% ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు పడి లేచిన టీం. సో వాళ్ళు అసలు క్వాలిఫై కారనుకున్నారు, కానీ వాళ్ళు క్వాలిఫై అయ్యారు. సో అలాంటి టీం ఎప్పుడైనా చాలా బాగా ఆడుతుంది. రాజస్థాన్ రాయల్స్ని ఆర్సీబీ ఓడించే అవకాశాలు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ 2016 ఫైనల్ రిపీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మీరు చూస్తే కోల్కతా నైట్ రైడర్స్ మీద దానికంటే ముందు గెలవాల్సి ఉంటుంది. అండ్ అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ ప్రకారం అయితే ఇది ఒక మంచి బ్యాటింగ్ వికెట్, కాస్త హెల్ప్ ఉంటుంది స్పిన్నర్స్కి అండ్ ఫాస్ట్ బౌలర్స్కి. సో ఇది కేకేఆర్ బౌలర్స్కు చాలా ముఖ్యం. ఎందుకంటే బౌలింగ్లో చాలా స్ట్రాంగ్ ఉంది కోల్కతా నైట్ రైడర్స్. కోల్కతా నైట్ రైడర్స్ టీం కనుక చూస్తే ఓపెనర్ ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు. ఇది ఒకటే ఎస్ఆర్హెచ్కి చాలా గొప్ప అడ్వాంటేజ్. అండ్ సునీల్ నారాయణ వస్తాడు. సో వీళ్ళిద్దరు ప్రాపర్గా అయితే బ్యాట్స్మెన్ కారు. సునీల్ నారాయణ ఆడతాడు, కానీ ఒక మంచి బాల్ పడినట్లయితే అవుట్ అవుతాడు. ఒక నిలకడ లేని ప్లేయర్. అండ్ ఆ తర్వాత వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ అండ్ నితీష్ రాణా, ఆండ్రూ రసెల్, రమన్దీప్ సింగ్, ఈ విధంగా వీళ్ళ బ్యాటింగ్ లైనప్ చాలా దూరం వరకు వెళ్తూ ఉంటుంది. సో బ్యాటింగ్ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్. అండ్ బౌలింగ్ కూడా వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ లాంటి స్పిన్నర్లను ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసన్, ముఖ్యంగా హర్షిత్ రాణా మొదటి గ్రూప్ మ్యాచ్ జరిగినప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లకైతే ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ రెచ్చగొట్టాడు. సో అప్పుడు అతనిదే పై చేయింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యారు త్వరగా. అండ్ హెన్రిచ్ క్లాసన్ కూడా రెచ్చగొట్టాడు మ్యాక్సిమం. సో ఇప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ ఈ ముగ్గురు 6ల సునామీ సృష్టించారు ఈ టోర్నమెంట్లో. వీళ్ళు ఏమైనా హర్షిత్ రాణాకు కరెక్ట్ ఫ్లయింగ్ కిస్ ఇస్తారా లేదా అనేది చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఖచ్చితంగా అతనికి ఒక రిప్లై ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎస్ఆర్హెచ్ మీద ఇంత కాన్ఫిడెన్స్గా లేను, కానీ ఈ టోర్నమెంట్లో ప్యాట్ కమిన్స్ యొక్క లీడర్షిప్ అండ్ కోచింగ్ చూశాక నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ప్రతిరోజు ఎస్ఆర్హెచ్ మీద ఒక వీడియో చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇన్ని సీజన్లు కూడా చేశాను, కానీ మధ్యలోనే వారు వెళ్తారని కన్ఫర్మ్ అయిపోయేది ప్లే ఆఫ్ వెళ్ళకుండా. కానీ ఈ సీజన్లో చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నిజం చెప్పాలంటే. అండ్ ఇవాల్టి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ ఇద్దరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీళ్ళు మామూలు స్పిన్నర్స్ కాదు. వీళ్ళ విషయంలో డిఫెన్స్ ఆడితే మాత్రం ఫెయిల్ అవుతారు. సో వీళ్ళ విషయంలో డిఫెన్స్ ఆడకూడదు, వీళ్ళని కూడా అటాక్ చేయాలి. అండ్ హర్షిత్ రాణా ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు, మంచి ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, స్పిన్నర్స్ ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఈ టీం అయితే చాలా స్టేబుల్గా ఉంది. ఈవెన్ హర్షిత్ రాణా కూడా మంచి బౌలరే. అతడు చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు, అది ఎవరు కాదనలేదు విషయం. అండ్ ఎస్ఆర్హెచ్ చూసినట్లయితే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ మీకు తెలుసు, ఖచ్చితంగా ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఆడే అవకాశం ఉంది. మొన్న ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయ్యాడు అండ్ అభిషేక్ శర్మ హిట్ అయ్యాడు. 28 బాల్స్
లో 66 వరకు కొట్టేశాడు. సో, అంత బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ 6 సిక్స్‌లు కొట్టాడు. 41 సిక్స్‌లు ఈ టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ. సో, అభిషేక్ శర్మ అసలు ఏం చేంజ్ వచ్చిందనేది అర్థం కావట్లేదు. ఆ రేంజ్‌లో ఆడుతున్నాడు. అండ్ దానికి తోడు ట్రావిస్ హెడ్. సో, ఈ విధంగా ఎస్ఆర్‌హెచ్ అంటేనే ఒక టీ20లో ఒక బీభత్సమైన టీమ్‌గా, ప్రత్యర్థి బౌలర్లు భయపడే టీమ్‌లా ప్రెజెంట్‌గా మారిపోయింది. సో, ఇవాళ కేకేఆర్ బౌలింగ్‌ని ఎలా ఆడతాడో చూడాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు మనకు రాహుల్ త్రిపాఠి వచ్చి చేరాడు. అతడు కూడా బాగానే ఆడుతున్నాడు. అండ్ నితీష్ రెడ్డి ఉన్నాడు, హెన్రిచ్ క్లాసే ఉన్నాడు, షాబాద్ అహ్మద్ ఉన్నాడు, అబ్దుల్ సమద్ ఉన్నాడు, శాన్వీర్ సింగ్ ఉన్నాడు. సో, ముఖ్యంగా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఎస్ఆర్‌హెచ్ బౌలర్స్ ఎంత వరస్ట్ బౌలింగ్ వేసినా ఒక్కొక్కసారి కొన్నిసార్లు బ్యాడ్ బాల్స్ వేస్తున్నారు. కానీ వీళ్ళ బౌలింగ్లో రన్స్ వెళ్లకుండా శాన్వీర్ సింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఫీల్డింగ్ ఇక్కడ ఎవరు గమనించట్లేదు. ఫీల్డింగ్లో వాళ్ళు ఫెంటాస్టిక్గా ఆడుతున్నారు. ఫీల్డింగ్లో వాళ్ళు చాలా రన్స్ ఆపుతున్నారు, మంచి క్యాచ్లు పడుతున్నారు. ఎస్ఆర్ఎస్ టీం విజయాల్లో వీళ్ళిద్దరు ఫీల్డింగ్ కూడా ఉంది. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి, శాన్వీర్ సింగ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరిని ఫీల్డింగ్ కోసమైనా టీంలో పెట్టొచ్చు. అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లో చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఎస్ఆర్హెచ్ దాదాపు ఒక 6 అంచెలుగా ఉంది. ఒకరు తప్పితే ఒకరు హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో, ఈ బ్యాట్స్మెన్ని వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ ఎలా బౌలింగ్ చేస్తారు వీళ్ళని కట్టడి చేయడానికి అని చూడడం అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్గా మారింది. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కనుక చూసినట్లయితే భువనేశ్వర్ కుమార్ అండ్ ప్యాట్ కమిన్స్, నటరాజన్ వీళ్ళని కాస్త నమ్మదగ్గ బౌలింగ్ అయితే వీళ్ళు వేస్తున్నారు. అండ్ ఈ సందర్భంలో ఇప్పటికి నేను చాలామంది కామెంట్స్ చూస్తున్నాను, గ్లెన్ ఫిలిప్ వస్తే బాగుండు, గ్లెన్ ఫిలిప్ వస్తే బాగుండు అని చాలామంది అడుగుతున్నారు. కానీ టోర్నమెంట్ ఈ దశలో ఉంది, ఫైనల్ దశలో ఉంది. ఇప్పుడు డైరెక్ట్ ఒక ప్రయోగం అయితే చేయలేరు. నాకు తెలిసి రాహుల్ త్రిపాఠి అండ్ విజయకాంత్ వీళ్ళతోనే వెళ్తారు. అండ్ ఇదే టీం కొనసాగుతుంది ప్లే ఆఫ్లో కూడా, ఇవాళ క్వాలిఫైయర్లో కూడా. సో, ఇవాల్టి మ్యాచ్లో విజయకాంత్ ఎలా ఆడతాడో చూడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మీరు చూస్తే కేకేఆర్లో చాలామంది లెఫ్ట్ హ్యాండర్స్ కూడా ఉన్నారు. ఒకటి ఆకాష్ సింగ్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు, అండ్ నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. సో, ఇలా ఇద్దరు మనకు రింకు సింగ్, ఆకాష్ సింగ్ కాదు, రింకు సింగ్ అండ్ నితీష్ రాణా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అండ్ ఈ విధమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న కేకేఆర్లో ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే బాగుండేది నాకు తెలిసి. అండ్ సునీల్ నారాయణ్ కూడా ఒక లెఫ్ట్ హ్యాండరే. సో, లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు గ్లెన్ ఫిలిప్ని తీసుకుంటే అతడు ఒక ఆఫ్ స్పిన్ వేసేవాడు. కానీ టోర్నమెంట్ ఈ దశలో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తారని నేనైతే అనుకోను. సో, బౌలింగ్లో ఇదే విజయకాంత్ అండ్ షాబాద్ అహ్మద్. సో, వీళ్ళు లెఫ్ట్ హ్యాండర్కి వీళ్ళు చాలా హిట్టింగ్ చేయడానికి అనువుగా ఉంటారు. అండ్ వాళ్ళ టీంలో చూస్తే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ లెగ్ స్పిన్నర్సే. కానీ మన లెఫ్ట్ హ్యాండర్స్ ఆడలేరు, ఎందుకంటే వాళ్ళు మిస్టరీ స్పిన్ వేస్తారు, వాళ్ళు ఆఫ్ స్పిన్ వేయగలరు అండ్ లెగ్ స్పిన్ వేయగలరు. రెండు విధాలుగా మారవడం వాళ్ళ యొక్క స్పెషాలిటీ అని చెప్పొచ్చు. సో, ఇవాళ మెయిన్గా చూడాల్సింది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా ఎదుర్కొంటుంది వీళ్ళ బౌలింగ్ని, ముఖ్యంగా హర్షిత్ రాణా. అతడు కనుక పవర్ ప్లేలో బౌలింగ్ వేస్తే మాత్రం అతన్ని బీభత్సంగా బాధే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ అతడి లక్ వల్ల వికెట్ పడితే మాత్రం చెప్పలేం. ఒకవేళ వికెట్ పడకుండా ఉన్నట్లయితే ఓపెనర్స్ హెన్రిచ్ క్లాసెన్ వరకు ఎవరైనా కూడా విధ్వంసం సృష్టించగలిగే బ్యాట్స్మెన్ అయితే ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. సో, కేకేఆర్ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ ఉంది అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ కేకేఆర్ కంటే చాలా విధాలుగా స్ట్రాంగ్ ఉంది. అండ్ వీళ్ళ ఓపెనర్ కూడా లేడు, గుర్బాజ్ మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. మొదటి 2 వికెట్లు తీస్తే వీళ్ళ బ్యాటింగ్ సైలెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బౌలింగ్లో వాళ్ళిద్దరిని అవుట్ చేయాలి. అండ్ బ్యాటింగ్లో ట్రావిస్ హెడ్ అయినా అభిషేక్ శర్మ అయినా ఒక 6 ఓవర్లు ఉంటే సరిపోతుంది. వీళ్ళ స్పెషాలిటీ అదే. 6 ఓవర్స్లోనే మ్యాచ్ను కంప్లీట్ చేస్తున్నారు. మొదటి 6 ఓవర్లే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అత్యంత కీలకం. ఇది మాత్రం రాసి పెట్టుకోండి.